హాయ్ అండి, వెల్కమ్ టు జేబీకే కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో షార్ట్ ఏది అప్లోడ్ చేసినా వస్తుంది. ఇది వచ్చేసి లెగ్ పీస్ రోస్ట్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా చేశాను ఏంటనేది మనము మన రెసిపీలోకి వెళ్ళిపోయి చెప్పుకుందాము. చాలా టేస్టీ, ఎంతో చాలా బాగుందండి. కర్రీ వచ్చేసి ఎలా చేశాను ఏంటనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక హాఫ్ కేజీ పైన నేను లెగ్ పీసెస్ తీసుకున్నాను. చక్కగా నీట్గా కడిగి ఘాట్లు అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపు, అదేవిధంగా చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అదేవిధంగా గరం మసాలా ఒక టీ స్పూను. ఇలాగా అన్నీ మనం వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఆ మసాలాలన్నీ మనము అలాగ చక్కగా పడతాయి అన్నమాట. ఇందులో అయితే నేను అల్లం పేస్ట్ వేయలేదు, ఇలాగా మసాలాల వరకే వేసాను. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు అనేది మనము కట్ చేసి పెట్టుకుందాము. అదేవిధంగా కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టేసుకున్నాము. ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. కొంచెం రోస్ట్ ఫ్రై లాగా చేయాలి కాబట్టి ఇలాగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనకి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది నేను మన ఇండస్ట్రియల్ ఐరన్ అంటారు కదా, అది పెట్టాను. కర్రీ ఫ్రైస్కి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయలని. నేను అల్లం వెల్లుల్లి అనేది అప్పటికప్పుడు మనకి దంచానండి. కచ్చా పచ్చాగా దంచండి, దాని టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది. అలాగా దంచి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇలాగ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగన్నీ మన ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత నేను అనేదండి వెల్లుల్లిపాయి, అదేవిధంగా అల్లం అనేది తీసుకున్నాను కదా, అవి నేను మ్యాష్ చేశానంటే దంచి వేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చేసి. ఇలాగ రోస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఇలాగే సేమ్ బగారా రైస్ లాగా వండేసి ఈ రోస్ట్ అనేది దాని మీద పెట్టిన చాలా టేస్ట్ వస్తుందండి. ఇలాగ నేను దంచి చూశారు కదా, ఇలా వెల్లుల్లి అవి వేసి దంచి నేను వేసాను అనమాట. అందులో ఈ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మీరు టేస్ట్ చేయండి, ఓకేనా. ఇలాగ చక్కగా దంచేసిన తర్వాత ఈ పచ్చివాసన అంతా పోయేలాగా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసాం కదండి మనము చికెన్ లెగ్ పీసెస్ అనేవి, ఇలాగ చక్కగా దానిలో వేసుకొని మీడియం సైజులో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇవి లెగ్ పీసెస్ కదండి, కొంచెం మనము సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఉడకాలి కాబట్టి కుక్ చేసుకుందాము. ఇలాగ మొత్తము కలిపేసుకోండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ లెగ్ పీసెస్ అనేవి చక్కగా మొత్తము మ్యాగ్నేట్ చేయండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇలాగ కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకోండి. ఎందుకంటే వీటిలో మనము మూత పెడితే ఆ వాటర్ అనేది వస్తాయి కదా, చక్కగా సిమ్లో పెట్టండి. లెగ్ పీసెస్ అన్నీ మెత్తగా ఉడకాలి కాబట్టి ఇలాగ సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండండి అనమాట. ఎందుకంటే లెగ్ పీసెస్ కాబట్టి చక్కగా ఇలాగ కలుపుకోండి. 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే లెగ్ పీసెస్ అనేవి మనకి కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. చూసారు కదా, 1 గ్లాస్ వాటర్ పోసేసిన తర్వాత ఇలాగ మనం తిప్పుతూ ఉండండి. ఎందుకంటే కొంచెం అడగంటకుండా ఇలా గ్రేవీగా ఇలాగ చక్కగా కర్రీ అనేది ఇట్లాగా కర్రీలాగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం రోస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా దగ్గర పడే వరకు మనం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంతేనండి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియోలు సపోర్ట్ చేయండి, ఓకేనా. స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో నేను వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేశాను. కొంచెం ఈ 2 వేసి తిప్పండి. ఇలాగ కరివేపాకు కూడా వేయండి, ఫ్రెష్గా ఉంటే వేయండి. నా దగ్గర ఫ్రెష్గా లేదు కరివేపాకు వచ్చేసి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొక నిమిషం అనేది మూత పెట్టేసుకోండి. ఇలాగా దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. కర్రీ అనేది చాలా దగ్గర పడిపో వచ్చిందండి. చూసారు కదా, ఇలాగా
మనం దగ్గర పడేలాగా తిప్పుకోవాలన్నమాట. ఇందులో మనకి టెక్నిక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచి వేయటం వల్ల ఆ టేస్టు మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనకి పంటికి తగిలి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా కొంచెం సేపు ఉంటే అయిపోయినట్టే కర్రీ వచ్చేసి. చూసారు కదా, చాలా వరకు మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఇలాగా చూసారు కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఆల్మోస్ట్ లెగ్ పీస్ కూడా ఫ్రై అయిపోయింది. అదేవిధంగా ఆ కలర్ కూడా వచ్చేసింది. చూసారు కదా, చాలా వరకు దగ్గర పడిపోయిందండి ఫ్రై వచ్చేసి. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, వెరైటీ వంటలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు మనకు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి లాంగ్ వీడియోలు చూసేయండి. అదేవిధంగా వెజ్ ఆర్ నాన్ వెజ్ అండ్ అన్ని రకాల కుకింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఇలాగ చక్కగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ముందుకి ఇంకా వెళ్ళేలాగా చూడండి. ఆయిల్ అనేది మ్యాక్సిమం పైకి తేలిపోతుందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయిల్ అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అందుకని ఆయిల్ అనేది అలా తెలుస్తుంది. బట్ మనకేమి అంత ఆయిల్గా ఉండదు లాస్ట్కి వచ్చేసరికి. ఓకేనా, ఇలా లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర చల్లేసి మళ్ళీ పైన అలా తిప్పేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇలాగ చక్కగా లెగ్ పీస్ ఫ్రై రోస్ట్ అనేది అయిపోయింది. ఈ కొత్తిమీర కూడా వేసేసి తిప్పిన తర్వాత మనం ఇది బగారా రైస్లోకి, రసంలోకి, సాంబార్లోకి, ఈ సమ్మర్లో ఎక్కువ ఫ్రైస్ చారులతో తింటాం కాబట్టి ఇలాగ ఒకసారి ట్రై చేసి రసంతో తిని చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని మనము ఒకసారి ఎలా ఉంది ఏంటనేది కూడా మనం టేస్ట్ చేసేద్దాము. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం రైస్లో కలుపుకుంటే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాము. ఇలా చూసారు కదా, రైస్లో కలిసిపోయింది, ముక్క కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. చక్కగా చూస్తే ఎంత బాగుందో కదా. ఇలాగా తినేయండి, అంతేనండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.